ఒక దర్శకుడికి తనకేం కావాలో తెలుసు కాబట్టి డిస్కషన్లో ఇలా కావాలి మాడుకుంటాం, రాస్తాం స్క్రిప్ట్, రాసి స్క్రిప్ట్ చదువుకుంటాడు, ఓకే డన్ అంటాడు, అయిపోయింది. ఈ దర్శకుడికి రైటర్ ఎలా కలవాలి సెట్కి. అలాంటి దర్శకుల్లో డైలాగ్ నరసింహారావు గారు, కృష్ణారెడ్డి గారు, కోదండరామ్ రెడ్డి గారు, ఇలా నాకు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పడం మర్చిపోవచ్చు నేను. అనిల్ కుమారు, ఇట్లా కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. అయితే కొంతమందికి ఏంటంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు ఆ రైటర్ని పెట్టుకుంటారు సెట్లో. భలే రాశాడు అయ్యా, భలే ఉదయ డైలాగ్ ఆర్టిస్ట్ అన్నాడు అనుకో, కష్టపడ్డాను సార్ అంటాడు. ఎవడే డైలాగ్ రాసింది, ఇగో కూర్చున్నాడండి అందుకే పట్టుకొచ్చి అంటాడు. క్రెడిట్ వస్తే అంతా వాళ్ళది, కాస్త మైనస్ వచ్చినా అవతల అది కూర్చున్నాడు. అమ్మలో చూడండి సిగరెట్ కలుసుకుంటూ ఏం చేస్తున్నాడు, సీన్ రాయకుండా అని చెప్పడానికి వీడోడు కావాలి. ఇది సరదా కదా. బట్ ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్ బట్ ఐ వాంట్ సంథింగ్, ఐ వాంట్ సంథింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. మీరు చెప్పాలి, మీరు 10 చెప్తే ఇది కావాలంటాడు నాకు. అలాంటి డైరెక్టర్లు ఉన్నారు. అలా కాకుండా నాకు ఇది కావాలి, దీన్ని ఎంత అందంగా చెప్తారో చెప్పండి అనేవాళ్ళు ఉన్నారు. సో సెట్కి రైటర్ వెళ్ళాల్సినంత అవసరం ఏముందమ్మా, సెట్కి రైటర్ వెళ్ళక్కర్లేదు. వెన్ యూ ఆర్ పర్ఫెక్ట్, యువర్ స్క్రిప్ట్ ఈజ్ పర్ఫెక్ట్, వెళ్ళక్కర్లేదు. కృష్ణ గారి సినిమాలకి సెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సీన్ చెప్పిన తర్వాత, డైలాగ్ చెప్పిన తర్వాత ఎక్కువ మార్పులు ఉండే అవకాశం ఉండిందా సార్ అప్పట్లో మీరు వర్క్ చేసినప్పుడు? దట్టు కృష్ణ గారు నెవర్. అవునా? ఎవర్. అసలు క్వశ్చనే చేసేవారు కాదు, అక్షరం మార్చేవాడు కదా ఆయన. ఆయనకి నేను అదేం సినిమా చేశాను ఒకటి, నెంబర్ 1 సౌందర్య గారు, నెంబర్ 1 చేశాను, నేను చేశాను ఆయనతోటి. పైగా ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు ఆయన పెద్ద పెద్ద డైలాగులు, పొడుగాటి డైలాగులు, పేరాలు మాట్లాడటం అలవాటు ఆయనకి సినిమాల్లో. నేను చాలా క్లుప్తంగా ఆత్రేయ గారి లాగా బిరిబిటి 1 పదం 2 పదాలు 3 పదాలు డైలాగులు ఉన్నాయి, కొత్తగా ఉన్నాయే, బాగుంది ఇది చెబుదాం అని చెప్పాడు తప్ప ఆయన ఇది ఎందుకు ఇది కాదు ఇంకా నాకు 4 వాక్యాలు రాయండి అని అనలేదు. అంటే వెరైటీగా ఉంది, ఫీల్ అయింది. అది వాళ్ళకే ప్లస్ అవుతుందని తెలిసిన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. సూపర్ మొగుడు అనే సినిమాలో చెల్లెలు గర్భవతి అయిందో లేకపోతే ఇంకొకరితో కమిట్ అయిందో ఆ సంగతి తల్లికి తెలిసి తల్లి కోపడుతోంది. అన్నయ్యకి తెలిసి చంపేస్తాడే అని పాపం అన్నపూర్ణ చెబుతోంది ఆ అమ్మాయికి. అమ్మాయి ఎవరో గుర్తులేదు నాకు, ఎవరో ఒక అమ్మాయి వేసింది. అయితే వీళ్ళు తలదిప్పేసరికి గుమ్మల్లో కృష్ణ గారు వింటున్నాడు. షాక్, టక్ 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 అని కౌంటర్ షాట్స్ కట్ చేశారు, బిల్డప్. ఇక్కడ ఏం రాయాలి? అన్నగారు కోపిష్టి వస్తాడు, వచ్చి ఏం రాయాలి అక్కడ? నేను ఒక మాట రాసి పంపించా సెట్లో. అంటే కృష్ణారెడ్డి గారితో వర్కింగ్ సిస్టమ్ వేరు, వేరే డైరెక్టర్ అయినా దగ్గరికి వచ్చాడు, కొడతాడేమో అన్నంత బిల్డప్లో దగ్గరికి వచ్చాడు. వచ్చి బావగారి పేరేంటమ్మా అని రాశా. అంటే శరత్ డైరెక్టర్, ఇదేంటండి ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత బావగారి పేరేమిటమ్మా అంటాడు, పడిపోదా సీను అన్నాడు. పడిపోదండి, క్యారెక్టరైజేషన్ అంత లెవెల్కి లేచిపోతుంది. ఎట్లా అంటే నువ్వు ప్రేమించింది బ్రహ్మదేవుడైనా సరే తెచ్చి నీ మొగుడిని చేస్తా, రైట్, ఆ భరోసా తెచ్చి నీ మొగుడిని చేస్తాను నేను, వాడు ఎవడన్నా కానీ అన్నంత డెప్త్ ఆ మాటలో ఉంది అన్న. మరి ఆ ముక్క పక్కన రాయొచ్చు కదా అన్నాడు. మరి అది బ్రాకెట్లో రాయాలి అలాంటివి, మీరు రాస్తే మాకు అర్థం అవుతాయి, తీస్తాం అని పాపం తీసాడు. అప్పుడు కృష్ణ గారు అన్నారు, ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణ గారికి ఎందుకు ఈ డైలాగ్ అని, పిలిచి అప్రిషియేట్ చేశాడు ఆయన నన్ను. ఎప్పుడో మాయదారి మల్లిగాడు ఆ టైంలో ఆత్రేయ గారు అప్పుడు వినపడేవి ఇలాంటి మాటలు, ఆ డెప్త్ ఉన్నవి. ఇప్పుడు సినిమాలో అనుకోండి వెళ్తాం, ఎవరే వాడు చెప్పు అని ముందు చెల్లెల్ని 2 పీకులు పీకి చెప్పు వాడు అని చెప్పి ఇంత హడావిడి చేస్తారు. చాలా బాగుందండి అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఆయనలో చాలా గొప్పతనం ఏంటమ్మా అంటే మనసు ఆయన ఒప్పుకున్న తర్వాత బాగుంది అని ఇంక వేలు పెట్టరు. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకుంటారు, ఏం చెప్పమంటే అడేలాగా చెప్తారు, ఎందుకు అని అడగరు.
అది పాత వాళ్ళలో ఉంది, రామారావు కూడా అంతే. రామారావు గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందా లేదు మీకు? లేదు, అదొకటే నాకు దురదృష్టం. అంటే ఇప్పుడు ఒక అంటే సపోజ్ నేను మీ దగ్గరికి చాలా లేట్గా వచ్చాను ఇండస్ట్రీ. అవునవును 35 years నాకు ఇండస్ట్రీకి వచ్చేసరికి, మా 20 ఏళ్ళకి వచ్చేస్తారు. ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక సీన్ చెప్పి దానికి డైలాగ్స్ కానీ లేదా కథలో మార్పులు అని అనుకుంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ మీ పక్కన ఉండాల్సిందే. లేదు అని అంటే మీకు తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సీన్ని నో ఇది కాదండి ఇది అని చెప్పినప్పుడు మీరు కన్విన్స్ చేయడానికి లేదా మీరు చెప్పింది మీరు రాసింది కరెక్ట్ అని చెప్పడానికి ఏమన్నా ఇద్దరి మధ్య ఉండే సయోధ్య ఉండే అవకాశం ఉంది? అది కొట్లాట్ల వరకు కూడా దారితీసే అవకాశం ఉంటుందా సార్? ప్రొడ్యూసర్ అని చెప్తున్నాను, ప్రొడ్యూసర్ కాదు, అదే డైరెక్టర్. సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ కూడా మీకు జనరల్గా ఎలా ఉంటాయి ఏంటండి, ఒక పాయింట్ అనుకుంటారు, ఆ పాయింట్ ఏదో దర్శకుడికి అటు నిర్మాతకి నచ్చింది, దీనికి ఎవడు న్యాయం చేయగలడు ఏ రైటర్ అయితే, లేదా వాళ్ళ అందుబాటులో ఉన్నదో లేదా వాళ్ళ స్నేహితాల్లో ఉన్నదో ఒక రైటర్ని పెట్టుకుంటారు. పెట్టుకుని ముగ్గురు కూర్చొని ఆల్మోస్ట్ డిస్కస్ చేస్తుంటారు రోజు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నా కూడా ముగ్గురు కూర్చుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉంటే. పూర్వం ఉండేవాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు కాబట్టి డీవియేషన్ అయ్యే ప్రయత్నం ఉండదు. రేపు రాసినప్పుడు డీవియేషన్ కాకపోతే రాసేటప్పుడు ఒక్కోసారి క్యారెక్టరు దానంతా అది నడుచుకుని వెళ్ళిపోతుంటుంది, రైటర్ దాని వెనకాల వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకేమో నచ్చకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందాక చెప్పినట్టే, ఇందాక డైలాగ్ విషయం చెప్పాను మీకు, కృష్ణ గారిది. అలాగా ఒక్కోసారి జరుగుతుంది, అంత ఇదే జరగదు. ఒక చూడాలనే విషయంలో జరిగింది ఒకటి, అది నాకు కాదు డైరెక్టర్కి హీరోకి జరిగింది. ఒక సీను, ఆ సీన్ అంటే నాకు గుర్తు రావట్లే, ప్రతిరోజు ఆ సీన్ ప్లాన్ చేయటం, అది చిరంజీవి గారికి పూర్తిగా నచ్చకపోవటం. కాదండి ఇంకో రకంగా అది ఆపేసి వేరే షూట్ చేయడం పగలంతా. మళ్ళీ పర్టికులర్ ఆర్టిస్ట్ కాంబినేషన్ కావాలిగా, మళ్ళీ ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ షూట్ ఇదే ఈజీనే పెట్టాం, మళ్ళీ అది వద్దంటాం. ఇది షూటింగ్ జరిగినంత కాలం జరిగింది. అలాగే బాలకృష్ణ గారితో ఐ థింక్ ఒక సినిమా చేసినట్టున్నారు సార్. బాలకృష్ణ గారితో ఒక సినిమా చేశారు, టాప్ హీరో అని, అండ్ సూపర్ హిట్ మూవీ అప్పట్లో, మంచి హిట్, సాంగ్స్ సూపర్ హిట్. దాంట్లో అవునవును. ఆయనతో మీ జర్నీ అంటే ఎప్పుడైనా కలిసి ఆయనతో కూర్చుని మాట్లాడారు? ఆయన చాలా లవబుల్ ఉన్నారండి. ఇప్పుడు ఎవరన్నా కూడానండి ఇరిటేషన్ తెప్పిస్తే అవతలాడు ఇరిటేట్ అవుతాడు, మనం కూడా అవుతాం. ఆయన స్టార్ కాబట్టి ఆయన ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు, కానీ ఆయన్ని కోపిస్తని అదని ఇదని ఏం కాదు, చాలా సరదాగా ఉంటాడు, చాలా మర్యాదగా ఉంటాడు. అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు నేను చిన్న రైటర్ అండి, నేను వస్తే లేచి నిలబడాల్సిన అవసరం చిరంజీవి గారికి లేదు, నేను వస్తే లేచి నిలబడాల్సిన అవసరం బాలకృష్ణ గారికి లేదు. బట్ అక్కడ వాళ్ళు నన్ను చూడలే, రైటర్ వస్తున్నాడు, రైటర్ అక్కడ దివాకర్ బాబు కాదు, ఒక రచయిత, కాబట్టి వాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ సంస్కారం కానీ, వర్క్ పట్ల డెడికేషన్ కానీ, మిగతా వాళ్ళు ఎవరు వచ్చారు రాబోయినా, ఇటు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ 7 o'clock కాల్ షీట్ అంటే 6:45 అక్కడ చైర్లో ఉంటారు. మరి వాళ్ళ ఆర్టిస్టులు వస్తున్నారండి అలాగా, ఎవరు వస్తున్నారు ఏమో, వస్తున్నారేమో తెలియదు నాకు.